నువ్వు బతికే ఉన్నావా? ఇన్ని రోజులు నా చెల్లెలు ఈ లోకంలో లేదనే భ్రమలో ఉండిపోయాను. ఇప్పుడు తను బ్రతికుందని తెలిసాక తనని చూడాలనిపిస్తోంది. గంగా, పెద్దరు భోజనం టైం అయింది కదా, మీకు వడ్డించమంటారా? పదండి పదండి. పర్లేదులే అమ్మా, అందరం కలిసే భోంచేద్దాం. ఇంతకీ ఏం చేస్తున్నావు? చీర చూసుకుంటున్నాను పెద్దరు. ఉదయం అమ్మగారు చీర పెట్టారన్నాను కదా, చూడండి ఈ చీరే. ఈ కలర్ అంటే సుధకి చాలా ఇష్టం. బాగుందా పెద్దరు? చాలా బాగుందమ్మా. అవును, తను మిమ్మల్ని భోజనానికి పిలిచిందని వెళ్ళారు. మరి మీరు కూడా తనని భోజనానికి పిలవాలి కదమ్మా. అవును కదా, మర్చిపోయాను పెద్దరు. ఉండండి, ఇప్పుడే ఫోన్ చేస్తా. అమ్మా గంగా, స్పీకర్ స్పీకర్. అలాగే పెద్దరు. అమ్మ గంగా. హలో అమ్మగారు, ఏం చేస్తున్నారు? ఏముంది, మీ హిట్లర్ సార్ కోసం వంట చేస్తున్నానమ్మా. సారీ అమ్మా. ఏదో సరదాగా అన్నాలే. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? భోంచేసావా? ఎక్కడా, మీరు పెట్టిన భోజనం ఇంకా అరిగితే కదా. అంత కడుపు నిండా పెట్టారు. అయ్యో, నేను అన్నట్టు ఫోన్ చేసిన విషయమే మర్చిపోయాను చూడండి. అమ్మగారు, మీరు పిలవగానే నేను మీ ఇంటికి భోజనానికి వచ్చాను కదా, మీరు కూడా మా ఇంటికి భోజనానికి రావాలి. చెప్పండి అమ్మగారు. నేనా? మీ ఇంటికా? అవును, మా పెద్దోరే మిమ్మల్ని భోజనానికి పిలవమన్నారు. ఎప్పుడు రమ్మని చెప్పాలి పెద్దోరు? రేపే రమ్మని చెప్పమ్మా. విన్నారా, మీరు రేపే మా ఇంటికి భోజనానికి రావాలి. రావాలని నాకు ఉంది, కానీ రేపు కాదు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తానమ్మా. మీ పెద్దోరికి నా నమస్కారాలు చెప్పు. ఇదిగో నా పక్కనే ఉన్నారు కదా, మీరే చెప్పండి. మాట్లాడండి పెద్దరు. సుధా, ఎక్కడున్నావు? గంగా, నేనుంటానమ్మా. ఇంట్లో వాళ్ళు వచ్చేసారనుకుంటా పెద్దరు, అందుకే కాల్ కట్టింగ్ చేసేశారు. వీలు చూసుకుని వస్తానన్నారు. నిజంగానే వస్తానందా? ఎవరు పెదనానా? సుధా అమ్మగారు. అమ్మ మనల్ని భోజనానికి పిలిచారు కదా, మనం కూడా భోజనానికి పిలిస్తే బాగుంటుందని పెద్దోరు చెప్తే నేనే ఫోన్ చేశాను. వీలు చూసుకుని వస్తానన్నారు. ఆ విషయమే పెద్దోరు అడుగుతున్నారు. మీరే వాళ్ళని భోజనానికి రమ్మన్నారా పెదనానా? అవును రుద్ర, మీరిద్దరూ భోజనానికి వెళ్ళారు కదా, మనం కూడా పిలవడం మర్యాద కదా, అందుకే. భోజనం అంటే గుర్తొచ్చింది. అమ్మా గంగా, నాకు ఆకలిగా ఉంది, అందరినీ భోజనానికి రమ్మని చెప్పు, భోంచేద్దాం పద. సరే పెద్దరు, మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. వచ్చారా? ఏంటండి ఇంత ఆలస్యమైంది? ఏంటండి అలా ఉన్నారు?
మీరు తాగొచ్చారా? ఏంటండి మీరు మీరు తాగి రావడం ఏంటండి? ఎప్పుడూ లేంది ఏంటి ఈ కొత్త అలవాటు? మీరు ఇంటి అల్లుడు అనే విషయం మర్చిపోయారా? నేను కాదు, నేను ఇంటి అల్లుడు అనే విషయం, ఇంటి అల్లుడు కనీస గౌరవం ఇవ్వాలనే విషయం ఇంట్లో వాళ్ళు మర్చిపోయారు. ఏం మాట్లాడుతున్నారండి? ఈ ఇంట్లో మీ గౌరవానికి ఏం తక్కువైంది? ఎవరు మిమ్మల్ని గౌరవించట్లేదు? నేను ఇంటికి సంబంధించిన విషయాలు చూసుకుంటూ మీ ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటానని ఎన్ని రోజులు నాకు చాలా చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరి బిజినెస్ వాళ్ళు చూసుకుంటున్నారు, నాకు ఏ పని లేదు, ఖాళీయే కదా. సో ఎందుకు ఖాళీగా తిరుగుతున్నామని క్లాసులు తీసుకుంటున్నారు. లేదండి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకొని మీరు సొంతంగా ఎదగాలనేది అందరి కోరిక. నేను కోరుకునేది కూడా అదే. అప్పుడే మీకు ఇల్లరిక పల్లుడనే ముద్రుండదు. ఎల్లరిక బల్లుడు ఈ ట్రాక్ నాకు కొత్తగా వచ్చిందేం కాదు ప్రీతి, ఆల్రెడీ అందరూ అంటున్నదే. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారో తెలుసా? పని పడలేని పనికి రాని అల్లుడు అంటున్నారు. నీ భర్త ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయలేడు అంటున్నారు. కానీ నాకే బ్యాక్గ్రౌండ్ లేదు ప్రీతి. నన్ను నమ్మి ఎవరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు చెప్పు? అలా ఆలోచించకండి. మీరు ప్రయత్నిస్తే సాధించగలరు. ఎలా ప్రయత్నించాలి చెప్పు? ఎలా ప్రయత్నించాలి? విజయేంద్ర ప్రతాప్ గారు అల్లుడికి సపరేట్గా బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన కర్మ ఏంటి? ఇంటి నుంచి ఎల్లగొట్టేస్తున్నారా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. కుటుంబంలో వాళ్ళే నమ్మడం లేదు, బయట మనుషులు ఎలా నమ్ముతారు అంటున్నాను. ఆమె లూజర్ ప్రీతి, ఆమె లూజర్, ఆమె లూజర్, ఆమె లూజర్, ఆమె లూజర్. బాధపడకండి, మీ పరిస్థితి నాకు అర్థమైంది. నాన్నగారితో మాట్లాడి మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి సపోర్ట్ చేయమని చెప్తాను.